అక్క అక్క మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నా. రిబ్బి చెప్పమ్మా, ఇక్కడే ఉన్నాను. అక్క నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అక్క. నాకు తెలుసు నాన్న. ఏంటి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావని ఎమోషనల్ అవుతున్నావా? వెళ్ళిపోవాలంటే ఫస్ట్ పెళ్లి కావాలి కదా అక్క. అదేంట్రా, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం, ఇంకా పెద్దలు కూడా ఒప్పుకున్నారు, ఇంకా అడ్డేంటి? అక్కడి వరకు అంత బాగానే ఉందక్క. నిన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు మమ్మీకి కాల్ చేసి డౌరీ అడిగారు. ఏముంది, మా అంటే పెళ్లి ఖర్చులు అడుగుంటారు అంతే కదా. అంతా ఉన్నాం కదా, ఏదో ఒకటి సర్దుబాటు చేద్దాంలే. మనం సర్దుబాటు చేసే అంత అమౌంట్ అయితే చాలా సంతోషమే అక్క. కానీ వాళ్ళు చాలా పెద్ద మొత్తం అమౌంట్ అడుగుతున్నారు అక్క. అయినా కట్నం కోసం ఇంత వెంపర్లాడే వాళ్ళు మనకు అవసరం మరిపి. అలా అనకక్క. అబ్బాయి వాళ్ళ నాన్నగారికి చాదస్తామేమో కానీ అబ్బాయి చాలా మంచోడక్క. చాలా కాలం నుండి తెలుసు కదా. అబ్బాయి మంచోడేరా, సంగతి నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళ నాన్నని దాటుకుని మనం పెళ్లి చేయలేం కదా. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వడానికి మన దగ్గర ఏముందని? ఇల్లుంది కదక్క. ఆ విషయంలోనే మీరు నాకు హెల్ప్ చేయాలి. రిబ్బి, ఆలోచించే మాట్లాడుతున్నావా? చిన్న వయసులోనే మీ నాన్నగారు చనిపోతే తన సంతోషాన్ని వెతుక్కోకుండా మీకోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది మీ మమ్మీ. మీ నాన్నగారు కట్టిన ఇంట్లో అణువణువున ఆయన జ్ఞాపకాలే. ఈ ఇంటిని అమ్మేస్తా అంటే మీ మమ్మీ చచ్చిపోతుంది రిబ్బి. ఆమె చనిపోయిన తర్వాత అమ్ముకోండి, బ్రతికుండగానే చంపకండి. మా నాన్నగారే బ్రతికుంటే ఎలాగో అలా నా పెళ్లి చేసేవాళ్ళు. నేను ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను. అమ్మా, నువ్వంత పని చేయకు, నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేం మాట్లాడొద్దు, అర్థమైందా? ఆంటీ ఉన్నారా ఇంట్లో? పాస్టర్మా, ప్రేస్ లార్డ్. వాటర్ తీసుకున్నాం. మీ చెల్లి ఒక ఇంటి కోడలు కాబోతుంది. 4 మంచి మాటలు చెప్పండి అమ్మా. తనకు అన్నీ తెలుసు. ఏంటి, ఎక్కడి వరకు వచ్చాయి పెళ్లి పనులు? అవుతున్నాయి కదమ్మా. మరి చెల్లేమో డౌరీ అడుగుతున్నారు అని బాధపడుతుంది. అరే పిచ్చి పిల్ల, ఇంకా అదే మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా? నీకు చెప్పకుండా చేద్దాం అనుకున్నాను, కానీ నీకు ఎప్పుడు చెప్పకుండా ఏది చేయలేదు కదా. సరే, ఇది కూడా చెప్తున్నాను తల్లి, ఈ ఇంటిని అమ్మేద్దామమ్మా. నాదేముంది, నీ పెళ్లి చేసి పంపించేసి నేను పాస్టమ్మలతో ఉంటా. ఏమ్మా, నన్ను చూసుకోరా? రిబ్బీ కంటే బాగా మేమే మిమ్మల్ని చూసుకుంటామా ఆంటీ. ఇంటికి బేరం పెట్టమని పాస్టర్ గారికి చెప్పానమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, బాధపడాల్సిన పనేం లేదు. పాస్టర్ గారు వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారమ్మా. ఇక వెళ్ళిపోవాల్సిందే నువ్వు, ఆంటీని మేము బాగా చూసుకుంటాం. అర్థమైందా? మమ్మీ, ఐఎమ్ సారీ మమ్మీ. పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? మేమందరం తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళమే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరే కదా. మనం మనల్ని ప్రేమించుకునే ప్రేమ కంటే మన తల్లిదండ్రులే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు రిబ్బి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఏమ్మా, పెళ్లి కూతురు అమ్మని మిస్ అవుతున్నానని ఏడుస్తున్నావా? అయ్యా, వందనాలయ్యా. రండి అయ్యా, కూర్చోండి. షలోమ్ అన్నయ్య, రండి కూర్చోండి. చెప్పండి ఆంటీ, ఎక్కడి వరకు వచ్చే పెళ్లి పనులు? అవుతున్నాయి అయ్యా. ఇంటి బేరం కుదిరిందా అయ్యా? నేను కేవలం ఒక పాస్టర్గా కాదు, మీ పెద్ద అబ్బాయిగా కూడా మీరు నన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి ఆ హక్కుతో, ఆ బాధ్యతతో చెప్తున్నా, ఇల్లు అమ్మట్లేదు. అయ్యా, అమ్మకపోతే ఎలాగయ్యా? అమ్మకపోతే పెళ్ళి ఎలా చేస్తారండి? ఎలాగా అనంటే, రాత్రంతా నేను ఆలోచించాను. ఈ ఇంటిని మీరు ఎంత ఇష్టంగా చూసుకునేవాళ్ళు. అంకుల్ చనిపోయినప్పటి నుంచి ఈ ఇంట్లో అనువనున్న ఆయన జ్ఞాపకాలే. ఈ ఇంటిని చూస్తూ ఆయన మీతో కూడా ఉన్నాడన్నటువంటి ఆ ఆలోచనలో మీరు బ్రతుకుతున్నారు. మీ అమ్మాయిని మీరు ఎంతలా ప్రేమిస్తున్నారు అని అంటే, ఆ అమ్మాయి కోసం మీరు ప్రాణం పెట్టేంతలా అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఇంటిని అమ్మేస్తే మీరు ఎక్కువ కాలం బ్రతికుంటారని నేను అనుకోవట్లేదు. పైకలా అంటున్నారు కానీ మీ గుండెల్లో ఎంత వేదన ఉంటుందా అంటే. సో మన శక్తికి మించిన పోరాటంలో, మన బలమునకు మించిన బలమై, జ్ఞానమునకు మించిన జ్ఞానమై మనకు సహాయం చేసేది ఎవరు? మన ప్రభువే కదా. సో రాత్రంతా ప్రార్థన చేశారు, ప్రభు నాకు నడిపించారు అబ్బాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాలి అని. నేను వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. అంతా విన్న తర్వాత అతని హృదయాన్ని దేవుడు కరిగించాడేమో, కదిలించాడేమో,
ఈ ఇంట్లో నుంచి అమ్మాయి మా ఇంటికి వస్తే చాలండి, కట్నంగా అనా పైసా నాకు అక్కర్లేదు అని అన్నాడు. నేను అన్నాను, మాకు దేవుడు కొంచెం ఇచ్చాడండి, పెళ్లి ఖర్చులు చెరిసగం పెట్టుకుందామని. పెళ్లి ఖర్చుల విషయం అంటారా, మనందరం ఉన్నాం కదా, ఏదోలా అడ్జస్ట్ చేద్దాం. ఇంటిని అమ్మే పరిస్థితి లేదు. ఓ తల్లిగా మీరు మీ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తున్నారో, మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, మనందరినీ మన దేవుడు మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కార్యం చేశాడు. మనుషులు అయిన మనమే మనల్ని మనం ఇంతలా ప్రేమించుకుంటే మహిమాన్వితుడు ఆయన మనల్ని ఇంకెంత ప్రేమిస్తాడు కదా. ఆయన ప్రేమకి తార్కాణమైన కార్యం జరిగింది. ఆయన స్తుతిస్తూ ఘనంగా పెళ్లి చేసేద్దాం. ఏం పెళ్లి కూతురు సిద్ధంగా ఉన్నావు కదా? అవునా అయ్యా? దేవా స్తోత్రమయ్యా. మానవ మాతృలమైన మనమే మన పిల్లల్ని ఇంతలా ప్రేమిస్తే మహిమాన్వితుడైన దేవుడు మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తాడో కదా. యథార్థమైన ప్రేమ వికసించిన ప్రతి చోట స్వార్థం మూలాలతో చచ్చిపోతుంది.